సజీవుడు, మన రక్షకుడు, సృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తు నామములో మనకందరికి శుభములు. కీర్తనల గ్రంథము 31వ కీర్తన, దావీదు గారు రాసినటువంటి కీర్తన 14వ వచనంలో రెండవ భాగాన్ని ఈరోజు మనము ధ్యానం చేయబోతున్నాము. మొదటి భాగాన్ని మనం ఇంతకుముందే ధ్యానము చేశాము. ఆ 14వ వచనంలో యెహోవా నీయందు నమ్మిక ఉంచి ఉన్నాను, నీవే నా దేవుడవని నేను అనుకొనుచున్నాను. నీవే నా దేవుడవని నేను అనుకొనుచున్నాను. నీవే ఇక్కడ ఈరోజు రెండు పాఠాలు. నీవే అంటే ఇక నీవు తప్ప వేరొకరు లేరు అన్నట్టు. నీవు తప్ప వేరొకరు లేరు. అది మొదటి పాఠము. రెండవ పాఠము, నా దేవుడవు, నా దేవుడవు, ఎ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ గాడ్. ఈ రెండు పాఠాలను మనం గుర్తించాలి. నీవే నా దేవుడవు. కృత నిబంధనలో కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో పౌలు గారు దేవుని గురించి మాట్లాడుతూ, ఇదిగో ఆకాశం అందైనను భూమి అందైనను దేవతలు అనబడిన వారు, దేవుళ్ళు అనబడిన వారు ఉన్నను, మనకు దేవుడు ఒక్కడే. మనకు దేవుడు ఒక్కడే. దావీదు గారు నివసించినటువంటి కాలంలో తన చుట్టూ ఉన్నటువంటి ప్రజలు అనేక దేవతలు, దేవుళ్ళు వాళ్ళు కలిగినటువంటి వారుగా ఉంటున్నారు. మరియు ఇశ్రాయేలీలుగా పిలువబడుతున్నటువంటి దేవుని ప్రజలుగా పిలువబడుతున్నటువంటి వారు కూడా అప్పుడప్పుడు మాకు బయలు అన్నటువంటి దేవుడు ఉన్నాడని, ఆషేరా దేవి ఇంకొక దేవత ఉందని, ఇటువంటి అనేక దేవుళ్ళను దేవతలను పూజించి వాటిని మీద నమ్మిక ఉంచినటువంటి సందర్భాలు మనము వాక్యంలో మనం చూస్తాము. అయితే దావీదు గారు అంటున్నారు, నీవే దేవుడవు, నీవు తప్ప వేరొక దేవుడు లేడు. 135వ కీర్తనలో 5వ వచనంలో కూడా మనం కీర్తనకారుడు 135లో 5వ వచనంలో చూద్దాము. యెహోవా గొప్పవాడనియు మన ప్రభువు సమస్త దేవతల కంటే గొప్పవాడనియు నేను ఎరుగుదును. అందరికంటే గొప్పవాడు నువ్వే దేవుడవు. లోకంలో ఎంతో మంది తమ ఇష్టం వచ్చినట్లు వాళ్ళు దేవుళ్ళను దేవతలను కలిగి ఉన్నారు. ఈరోజు ప్రశ్న నేరుగా నాకు నీకే, నీ దేవుడు ఎవరు? ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మన దేవుడు సృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధుడు మన దేవుడు అని మనం చెప్పుకుంటాము. వి ప్రొఫెస్ టు నో గాడ్. నాకు చాలా నచ్చినటువంటి ఒక మాట తీతు పత్రికలో 1వ అధ్యాయములో 16వ వచనములో, తీతు పత్రిక 1వ అధ్యాయము 16వ వచనంలో, దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకొందురు గాని అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యం విషయమై భ్రష్టులనయుండి తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టు ఉన్నారు. దే ప్రొఫెస్ టు నో గాడ్ బట్ దే డినై గాడ్ బై దర్ యాక్షన్స్. వాళ్ళ క్రియల ద్వారా మాకు దేవుడు ఎవరో తెలియదు అన్నట్టుగా ఉన్నారు. కానీ నోటి వరకైతే ఈయననే మా దేవుడు, ఈయననే ఏకైక దేవుడు, ఇక వేరే దేవుడు ఎవరు కూడా లేరు. కానీ క్రియల ద్వారా కొంతమంది ఆ విధముగా ఉన్నట్టు మనం చూస్తున్నాం. ఫిలిప్పీ పత్రికలో కొంతమందికి దేవుడు అన్నది వాళ్ళు
వాళ్ళ కడుపే వాళ్ళ దేవుడు. చూడండి, ఫిలిప్పి పత్రిక 3వ అధ్యాయము 19వ వచనము. ఫిలిప్పి పత్రిక 3వ అధ్యాయము 19వ వచనము. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. వారి కడుపే వారి దేవుడు అంటే ఇక్కడ ఏదైనా చేసి, ఏదైనా జీవితంలో జీవించి గురి ఏంటంటే నన్ను, నా కడుపు, నేను, నా పోషణకు నేను దేన్నైనా వాడుకుంటాను. అంటే దేవుని పేరు చెప్పి చేసేటటువంటి కొంతమంది కార్యాలు కూడా వాళ్ళ కడుపు కొరకే అన్నట్టు. బయటికి దేవుడు, నిజమైన దేవుడు, సృష్టికర్త, గొప్ప దేవుడు, ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను నేను అంటే నా కడుపు కొరకే. దావీదు గారు, నీవే నీవే దేవుడవు, వేరొక దేవుడు లేరు. 139వ కీర్తనలో మనం గమనిస్తే దావీదు గారు దేవుణ్ణి ఎట్లా చూస్తున్నాడంటే, దేవుని యొక్క జ్ఞానం ఏంటంటే, ప్రభువా నువ్వు నా గురించి మొత్తం తెలుసు, నా నోటికి మాటలు రాకమునుపే నీకు తెలుసు, నేను ఎక్కడికి వెళ్ళినా నువ్వు చూడగలవు, నువ్వు సర్వంతర్యామివి, నువ్వు సార్వభౌముడవు, నేను నా తల్లి గర్భములలో ఉన్నప్పుడు నువ్వు నన్ను రూపించిన వాడవు. ఇవన్నీ, ఇంత జ్ఞానము ఆయన కలిగి ఉండి నీవే దేవుడవు, ఇటువంటి దేవుడు నాకు ఎక్కడ కూడా కనపడలేదు. దేవునికి స్తోత్రం. నా గురించి ఇంతగా తెలిసినటువంటి వ్యక్తి ప్రపంచంలో ఇక ఎవ్వరు కూడా లేరు. నా ప్రతి అవయవము ఎరిగినటువంటి వాడు, నా ఎముకలనన్నిటినీ లెక్కించిన వాడు, నా దినములనన్నిటినీ ఎరిగినటువంటి వాడు. కనుక ఆయననే దేవుడు, ఇక వేరొక దేవుడు లేరు. యేసుక్రీస్తు వారు కూడా మత్తయి సువార్తలో ఆయన బోధిస్తున్నప్పటికీ భూమి మీద ఉన్నటువంటి ప్రజలకు ఆయన గుర్తించాడు, ఒక దేవుడు ఉన్నాడు, ఆ దేవుని పేరు సిరి. ఆ దేవుని పేరు సిరి అంట. మత్తయి సువార్త 6వ అధ్యాయము 24, 25 వచనాలలో మనం చూస్తే, మత్తయి సువార్త 6వ అధ్యాయం 24, 5, ఎవడను ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు, అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షము నుండి ఒకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా నుండనేదరు. అంటే దేవుని అంత స్థాయిలోనికి వచ్చి నిలవగలదు, అంత బలమైనటువంటిది ఈ ధనము లేదా సిరి, ఈ డబ్బు కలిగి ఉండుట తప్పు కాదు, డబ్బును సంపాదించుట తప్పు కాదు, డబ్బు ద్వారా లోబరచబడుట, అంటే డబ్బు మనల్ని శాసించే స్థాయికి వచ్చుట ఎప్పుడైతే జరుగుతుందో మనకు దేవుడు ఎవరు అంటే డబ్బు అవుతుంది. ఎవరు చెప్పినట్టు మనం వింటామంటే కొంతమంది జీవితాలలో డబ్బు చెప్పినట్టు వినే స్థాయి, డబ్బు చూపిస్తే ఏదైనా చేస్తాను, ఎంత తప్పు త్రోవలో వెళ్ళినా, ఎన్ని అబద్ధాలాడినా, ఎంత మోసమైనా డబ్బు వస్తుంది అంటే మనం ముందుకు వెళ్తాం కదండి. అప్పుడు మనకు దేవుడు ఎవరంటే ఆ డబ్బే అవుతుంది. యేసుక్రీస్తు భయపడ్డాడు ఈ డబ్బు విషయంలో. ఈ దినములలో ఈ కార్యము 18వ అధ్యాయము ప్రకటన గ్రంథంలో అపవాది ప్రతి క్రీస్తుని అంగీకరించిన వారి మీద వేసే వల ఏంటంటే, నేను నిన్ను ధనవంతునిగా చేస్తాను, నేను నిన్ను ధనవంతురాలిగా చేస్తాను.
కానీ నువ్వు ఒకటి చేయాలి. నువ్వు ఒకటి చేయాలి. ధనమే నీ గురి. నువ్వు దేవుని పేరు చెప్పి ధనం సంపాదించినా నాకేం ఇబ్బంది లేదు. కానీ ధనం కంటే ముఖ్యముగా నాకు దేవుడు కావాలి అన్నది మాత్రం అనకు. ధనం కంటే ముఖ్యముగా నాకు యేసుక్రీస్తు కావాలి అని అనకు. అనేకులను ధనవంతులుగా చేసి దేవుణ్ణి మర్చేటట్లు దేవుణ్ణి మర్చేటట్లు చేసే ప్రయత్నమే అపవాది ప్రయత్నము. అంత్య దినములలో పౌలు గారు తిమోతికి రాస్తూ 2వ తిమోతి 3వ అధ్యాయము 4వ వచనంలో ప్రజలు ఎట్లాగూ ఉంటారు అన్నటువంటి మాట 3వ అధ్యాయము 4వ వచనంలో, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు దేవుని కంటే సుఖానుభవమునెక్కువగా ప్రేమించువారు. దేవుడు కంటే ఎక్కువగా సుఖము దేవుని కంటే ఎక్కువగా సుఖానుభవమును ప్రేమించువారు అంత్య దినములలో ఉన్నారు. నీవే 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 దేవుడవు, నీవే దేవుడవు. దావీదు గారికి ఈ ఈ ఈ జ్ఞానము ఈ జ్ఞానము కలిగి ఉన్నాడు ఆయన. చూడండి, దేవుని గూర్చిన జ్ఞానము దేవుడు బయలుపరిస్తేనే మనకు తెలుస్తుంది. చదువుకుంటే కూడా తెలుస్తుంది, కానీ అనుభవం ఉండదు. ఇతరులకు చెప్పడానికో తెలుస్తుంది, లేదా నాకు బాగా దేవుళ్ళ గురించి దేవతల గురించి బాగా జ్ఞానం ఉంది, నేను ఇతరులకు కూడా చెప్పగలను అని ఈ బుద్ధిపూర్వకముగా మాత్రమే మనకు తెలుస్తుంది. దాని అర్థము నా దేవుడు, నీవే నా దేవుడు అన్నటువంటి అది స్థాయి కాదు. ఎంతోమంది ప్రపంచంలో చాలా మేధావులు ఉన్నారు. వారు అనేకమైనటువంటివి తెలిసినటువంటి వారు. కానీ అది కాదు ఈరోజు. నువ్వే నా దేవుడవు అంటే దానికి ఒక అనుభవం, ఒక ప్రత్యక్షతలు వాళ్ళకు ఇవ్వబడి, ఆ ప్రత్యక్షతలలో వాళ్ళు అనుభవించి నీవే దేవుడు. 51వ కీర్తనలో ఎవరు ఈ దేవుడు? పరిశుద్ధుడు. ఎవరున్నారయ్యా పరిశుద్ధుడు? నాకు తెలుసు పరిశుద్ధత ఏంటో. పరిశుద్ధత ఏంటో, దేవుని పరిశుద్ధత ఏంటో దేవుడు నాకు బయలుపరిచాడు. అపవిత్రత చూడలేని కన్నులు కలిగినటువంటి వాడు నా దేవుడు. ఒప్పుకోడు. నా జీవితంలో ఏదైనా తప్పిదం చేస్తే, వాక్యానికి ప్రక్కకు వెళ్తే, నా గుండె, నా హృదయము పగిలినటువంటి స్థితి నాకు వస్తుంది అంటే దాని అర్థం ఏంటంటే నీ దేవుడు పరిశుద్ధుడు అంతే. అంతే. నా దేవుడు పరిశుద్ధుడు. నేను ఎరుగుతున్నది. నేనెరుగుదును ఒక స్నేహితుని, అతడెంతో పరిశుద్ధుడు. చూడండి, నేను ఎరుగుదునండి నా జీవితంలో ఈయననే దేవుడు. ఎందుకంటే ఈయన అపవిత్రతను ఒప్పుకోడు అన్న విషయం నాకు తెలుసు. అందుకనే నీవే నా దేవుడవు. 2వ పాఠము, అనుభవము నా దేవుడు. అపోస్తల కార్యంలో 19వ అధ్యాయంలో పౌలు గారు యేసుక్రీస్తు నామములో దయ్యాలు వెళ్ళగొడుతుంటే కొంతమంది చూస్తున్నారంట. చాలా ఇదేదో భలే ఉంది, ఏమంటున్నాడు ఈయన, దయ్యాలు ఎట్లా పోతాయబ్బా అంటే పౌలు గారిని చూసి ఆయన యేసు నామములో దయ్యం వెళ్ళిపోవునుగా కంటే ఆ మాటలను నేర్చుకున్నారు వీళ్ళు. కొంతమంది అబద్ధ యాజకులు వాళ్ళు నేర్చుకొని వాళ్ళు కూడా ఏమన్నారు చూడండి, ఆ అపోస్తల కార్యముల గ్రంథంలో 19వ అధ్యాయము 13వ వాక్యం. అప్పుడు దేశ సంచారులను మాంత్రికులనైన కొందరు యూదులు
పౌలు ప్రకటించు యేసు తోడు మిమ్మును ఉచ్చాటన చేయుచున్నానన్న మాట చెప్పి దయ్యములు పట్టిన వారి మీద ప్రభువైన యేసు నామమును ఉచ్చరించుటకు పూనుకొనిరి. యూదుడైన స్కెవయను ఒక ప్రధాన యాజకుని కుమారులు 7 అలాగు చేయుచుండిరి. అందుకు ఆ దయ్యము, నేను యేసుని గుర్తెరుగుదును, పౌలును కూడా ఎరుగుదును గాని మీరెవరని అడుగగా, ఆ దయ్యము పట్టినవాడు ఎగిరి వారి మీద పడి వారిలో ఇద్దరిని లొంగదీసి గెలిచెను. అందుచేత వారు దిగంబరులై గాయము తగిలి ఆ ఇంట నుండి పారిపోయిరి. అదేదో వాళ్ళు పలుకుతున్నారు, ఏసునామములో ఏసునామములో నేను కూడా పలుకుతా. ఇది నీవే నా దేవుడవు, నా దేవుడవు, నేను నేను అనుభవపూర్వకముగా ఎరిగినటువంటి వాడను. చూడండి, అనుభవము కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మనకి ఇస్తేనే, ప్రత్యక్షపరచబడితేనే, మన మీద కనికరం చూపించి దయ తలిస్తేనే ఆ పరిశుద్ధతన్న మీద మనకు మనస్సు కలుగుతుంది. మనం ఇది ఎక్సర్సైజ్ చేసేది కాదు. బుక్స్ చదివితే దేవుని గురించి తెలిసినట్టు కాదు. దేవుని గురించి బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి. అయితే అవును దేవుడు, అయితే ఏంటి, నా దేవుడు ఎప్పుడయ్యాడు? నా దేవుడు ఎప్పుడయ్యాడు? నీవే నా దేవుడవు, నిన్నే నేను నమ్ముచున్నాను. పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ గాడ్. చాలాసార్లు నేను చెప్తూ వస్తున్నాను, నా తల్లిదండ్రులు క్రైస్తవులు అయితే నేను క్రైస్తవుడను కాను. నా భర్త క్రైస్తవుడైతే నేను క్రైస్తవురాలను కాను. నా తల్లిదండ్రులు క్రైస్తవులు, మేము కూడా క్రైస్తవులమే కాదు. అట్లా కాదు. ఆ క్రమం లేదు బైబిల్లో. నీ దేవుడా, నీ వ్యక్తిగతముగా నీవు దేవుణ్ణి యేసుక్రీస్తుని అంగీకరించిన అనుభవము, నేను పాపినని గుర్తించినటువంటి సమయము, ఈ పాపము నుండి నన్ను ఎవరు విడిపిస్తారు అని మొరపెట్టినటువంటి నీ హృదయము, యేసుక్రీస్తు ఆత్మ ద్వారా మన పాపములను ఒప్పింపచేసి ఆయననే యేసు రక్షకుడు అని ఒప్పింపించినటువంటి దినము ఉంటే, అప్పుడు నువ్వు అంటావు ఆయనే నా దేవుడు. అప్పుడు అది కనెక్ట్ అవుతుంది. అంతేగాని ఎవరో చెప్పారు, ఎవరో పలుకుతున్నారు, నేను కూడా పలుకుతా. ఉం? ఈ మధ్య కాలంలో అటువంటి బోధ ఒకటి వచ్చింది. ఉట్టిగా నేను నోటితో పలకాలంట. ఇది కూడా ఒకసారి చెప్పాను నేను. 10వ తరగతికి పరీక్షలు వస్తున్నాయి. అయితే పొద్దున ఒకసారి, సాయంకాలం ఒకసారి, యేసు నామములో నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయిపోతున్నాను, యేసు నామములో ఫస్ట్ క్లాస్లో నేను పాస్ అయిపోతున్నాను అని ఒక పేపర్లో 10 సార్లు పొద్దున రాయాలంట, రాసి చదవాలంట. సాయంత్రము 10 సార్లు రాసి చదవాలంట. నీ దేవుడు ఎప్పుడయ్యాడు? నీవే, నీవు తప్ప వేరొకరు లేరు. నీవు తప్ప వేరొకరు లేరు. ఇదే 31వ కీర్తనలోనే 6వ వచనంలో, నేను ఇతర దేవతలను నాకు ఇష్టము లేదు ప్రభువా. చాలా మంది దాని వైపు తిరుగుతున్నారు. నాకు నీవే దేవుడవు, వేరొకరు లేరు. నేను యెహోవాను నమ్ముకొని ఉన్నాను, వ్యర్థమైన దేవతలను అనుసరించు వారు నాకు అసహ్యులు. మొదటి రాజుల గ్రంథంలో 18వ అధ్యాయంలో, అయ్యా నిర్ణయం తీసుకోండి, యెహోవానా మీ దేవుడు, బయలువా మీ దేవుడు? చాలా మంది ఇశ్రాయేలు అట్టుపోతున్నారు, ఆ బయలు దేవతను పూజించడానికి వెళ్తున్నారు.
డిసైడ్ చేసుకోండి. మనం చాలాసార్లు చెప్తున్నామేమో, ఈ యేసుక్రీస్తే దేవుడని చెప్తున్నామేమో, అది నిజమా? అది నిజమా? లేతే ఎవరో నేర్పిస్తే, ఎవరో చిలక పలుకులు పలికిస్తే మనం నేర్చుకొని దాన్ని రిపీట్ చేస్తున్నామేమో. వింటూ వింటూ ఉంటేనే పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తేనే ఆ కార్యం జరుగుతుంది. మనల్ని కనికరించి ఆ మాటలలో ఉన్నటువంటి అర్థాన్ని మనకు బయలుపరిస్తేనే మనకు తెలుస్తుంది. ఏదో ఒక మ్యూజిక్ నేర్పించినట్టు కాదిది. అక్షరాలు నేర్పించినట్టు కాదిది. ఇది అనుభవపూర్వకమైనటువంటిది. నీవే, నీవే నా దేవుడవు, నా దేవుడవు. ఆ 24వ అధ్యాయంలో ఆదికాండంలో ఒకాయన ప్రార్థన చేస్తూ, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవా అని ప్రార్థన చేస్తాడు. అంటే ఆయనకు తెలియదు. ఎవరి ఏ దేవునికి నువ్వు ప్రార్థన చేస్తున్నావు? నీ దేవునికా? వాళ్ళ దేవునికా? నీ దేవుడు ఎప్పుడు నువ్వు చెప్తావు? నీవు ఆయనను, లేదా దేవుడు నిన్ను ఎన్కౌంటర్ చేసినప్పుడు, దేవుడు నిన్ను కలుసుకున్నప్పుడు, దేవుడు నిన్ను కలుసుకున్నప్పుడు, తన్ను తాను బయలుపరుచుకున్నప్పుడు, తన్ను తాను రక్షకునిగా బయలుపరుచుకున్నప్పుడు నా దేవుడవుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన పిల్లలందరూ కూడా వాళ్ళ దేవుని అనుసరించరు. మన దేవుని వాళ్ళు అనుసరిస్తూ ఉంటారు. మా నాయన, మా అమ్మ గుడికి పోతారు, నేను కూడా పోవాలి. వాళ్ళు బైబిల్ చదువుతారు, నేను కూడా చదవాలి. లేకపోతే తిడతారు, కొడతారు. ఇదంతా పర్సనల్, వ్యక్తిగతమైనటువంటి అనుభవము లేని స్థితి. అది ఉన్నటువంటిదే. అదేం కొత్తది కాదు. అది అందరిలో ఉన్నటువంటిదే. నా పిల్లల్లో కూడా ఉన్నటువంటిది. నా దేవుడు, నా దేవుడు ఎప్పుడైతాడు? నీవెన్నాళ్ళు రెండు తలంపులతో కుంటి కుంటి నడిచెద నీవు. యెహోవాయే నీ దేవుడా, లేక వేరే దేవతలున్నారా? నీ యెహోవాయనే నీ దేవుడా? అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానము కలిగినటువంటి ఆ ఆ దేవుడును మనము కలిగి ఉండాలి. అది దేవుని మీద మనం భారం మోపుతున్నాం అంతే. ఎవరిని ఎప్పుడు కనికరించి దీన్ని బయలుపరుస్తాడు. సూచనలున్నాయి గదా! అవును, యేసుక్రీస్తు నా దేవుడు. ఎట్లా? ఏం సూచన? అంటే నీకు పాపం అంటే భయమైతది. అబద్ధమాడాలంటే భయమైతది. తెలియకుండా అబద్ధం ఆడాను. వచ్చిన తర్వాత అర్రెరెరెరే! ఎట్లా నేను అబద్ధం ఆడాను అని నువ్వు తప్పు చేస్తే వాళ్ళకు ఫోన్ చేసి అయ్యో! సారీ అని చెప్పే స్థితి. సారీ అని చెప్పే స్థితి. ప్రభా, నన్ను ఈరోజు కాపాడు ప్రభా. నేను నీలాగా జీవించాలి ప్రభా అన్న ప్రార్థన. ఇవన్నీ సూచనలు కదా! నాకు దేవుడెవరో తెలుసు అన్నదానికి సూచన. దావీదు గారికి తెలుసు. నేను పోతున్నాను. ఆ 15వ అధ్యాయంలో మొదటి సమూయేలు గ్రంథంలో పోతున్నాడు. దేవుడు న్యాయవంతుడు. దేవుని మీద భారం వేసి, దేవుని న్యాయం మీద నమ్మకం పెట్టుకొని జీవించేటటువంటి వారు ఎవరైనా ఉంటే, వాళ్ళకు దేవుడెవరో తెలుసు. అప్పుడు వాళ్ళంటారు, నా దేవుడు అని అంటారు. అని చెప్పనవసరం లేదు. వాళ్ళ జీవితమే కనపడుతది. మనం నోటితో ఎన్ని వేల స్తుతులు చెల్లించినా, అది ఏ దేవునికి పోతుందో తెలియదు. కొంతమంది ఆ స్తుతులు లిస్ట్. రోజు స్తుతుల లిస్ట్ చదవండి.
ఏ ఏ దేవునికి? ఏ దేవునికి చదవాలి? నా దేవుడు. నీవు తప్ప వేరొక దేవుడు లేడు. నీవు తప్ప వేరొక దేవుడు లేరు. ఎవరో చెప్పారండి యేసుక్రీస్తు గొప్పవాడని. అయితే ఏంటి? ఎవరో చెప్పారండి యేసుక్రీస్తు మనుషులందరి కొరకు ప్రాణం పెట్టాడని. అయితే ఏంటి? ఎవరో చెప్పారండి యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచాడని. అయితే ఏంటి? నీకేంటి? నాకేంటి? ఆ చరిత్రను చదువుకుందామా? మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త చరిత్ర చదివి అబ్బా యేసుక్రీస్తు నిజంగా చాలా గొప్పవాడు. అసలు యేసుక్రీస్తు కన్యకకు జన్మించాడు. యేసుక్రీస్తు అద్భుతాలు చేశాడు, స్వస్థతలు చేశాడు. అయితే ఏంటి? చాలా మందికి తెలుసు ఈ విషయాలు. ప్రపంచంలో చాలా మందికి తెలుసు. ప్రశ్న ఏంటంటే నీకు నీకు తెలుసా కాదు నీ దేవుడా? ఆయన బోధించినటువంటి ఆ కొండ మీద ప్రసంగములో ఉన్నటువంటివి ఏమైనా మనలో పనిచేస్తున్నాయా? అవేమన్నా మనకు ఆ? నీవు సిరికిని దేవునికిని ఏకకాలంలో దాసునిగా ఉండనేరవు. ఉం? ఇక ఎన్నో అపవిత్రమైన కన్నులతో అపవిత్రమైనటువంటి చూపులు చూడకూడదు అన్న మనస్సు, దృఢ నిశ్చయము, చూస్తే నా దేవునికి ఇష్టం ఉండదు అన్న మనస్సు, ప్రేమించే మనస్సు, క్షమించే మనస్సు. దేవుడు నన్ను క్షమించాడు, సరే వాళ్ళని కూడా క్షమిద్దాంలే. ఎప్పుడైతే మనం ఆయనను క్షమిస్తామో, ఎప్పుడైతే ఇతరులను మనం క్షమిస్తామో, అప్పుడు ఆ క్షమాపణ, ఆ దయ, ఆ ప్రేమను గురించినటువంటి పాటలు ఎన్నైనా పాడితే అప్పుడు ఆ దేవునికి పోతాయి. ఇది చేయకుండా దేవుడి ప్రేమామయుడు, క్షమించేవాడు, దయగలవాడు ఎన్నైనా పాటలు పాడచ్చు. ఎన్నైనా పాటలు పాడతాడు దేవుడు. ఇశ్రాయేలీలు చేస్తున్నటువంటి స్తుతుల మీద ఆసీనుడై ఉన్నాడు. అదొక్కటి తెలుసు మనకు. స్తుతించండి, స్తుతించండి, పాడండి. ఆ? ఈ స్తుతి నా ద్వారానే పోతుంది. ఆ దేవుడెవరో నాకు తెలుసా? యెహోషువ 24:15. అయ్యా మీ గురించి మాకు తెలియదు ఇప్పటి వరకు. ఆ? మిమ్మల్ని నడిపించుకుంటూ వచ్చాను, యుద్ధాలు చేశాము, ఈ భూములన్నీ డిస్ట్రిబ్యూట్ చేసేసాము. ఇంకా మీరు ఏ స్థితిలో ఉన్నారో మాకు తెలీదు. నేను నా ఇంటి వారము యెహోవానే స్తుతించడం. మాకు తెలుసు ఆయన ఎటువంటి వాడు. ఆ వేగు చూడమని పంపిస్తే వాళ్ళని చూసి అంత భయంకరులు కనాన్లో ఉన్నటువంటి వారు, వాళ్ళతో పోలిస్తే మేము చాలా చిన్నగా ఉన్నాము. అయితే వాళ్ళని మనము దేవునితో పోల్చాము. దేవుడు కొన్ని వేల రెట్లు వాళ్ళకంటే గొప్పవాడు, బలవంతుడని మాకు దేవుడు బయలుపరుచుకున్నాడు అని భయపడకుండా మోషే గారి దగ్గరకు వచ్చి మనం వాళ్ళని ఈజీగా ఓడగొట్టచ్చు అని చెప్పినటువంటి అనుభవము కలిగినటువంటి వారు యెహోషువ గారు, కాలేబ్ గారు. అప్పుడు ఆ అనుభవాలన్నీ మాకు తెలుసు. అందుకనే ఈయననే మేము సేవిస్తాం. నో అదర్ గాడ్. వ్యక్తిగతమైనటువంటి అనుభవము. ఇది పరిశుద్ధాత్మ దేవుడు దయచేస్తాడు అంతే. మనము చేతులెత్తి వేచి చూడడమే. వేచి చూడడమే. ఏమో వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు బయలుపరుస్తాడేమో, చదువుదాము. వాక్యంలో ఉన్నటువంటి జ్ఞానమంతా నేర్చుకోవడము, అది నేను మీకు బోధించడము, రిపీట్ చేయడము,
నాకు దేవుడు తెలిసిన దానికి అది రుజువు కాదు. అది ప్రామాణికం కూడా కాదు. నాకు దేవుడు తెలుసా? ఎట్లా? పాస్టర్ గారు మీరు భలే చెప్తారు. వాక్యంలో భలే చాలా కొత్త కొత్త విషయాలు చెప్తారు. అది ప్రామాణికం కాదు. అది ఎవ్వరు చదివినా చెప్తారు. నా దేవుడు, నా దేవుడు ఎప్పుడవుతాడు? ప్రార్థన చేసుకుందాము. జీవం గల తండ్రి, నీకు వందనాలు ప్రభా. ఈ వాక్యాన్ని బట్టి నీకు వందనాలు. నీవే నా దేవుడవు అన్న ఆ మాటలను ప్రభువా నాలో మాలో ఫలింపచేయము. నిన్ను నీవు నాయన మాకు ప్రత్యక్షపరుచుకుంటే తప్ప మేము నీవెవరో మాకు తెలియదు. ప్రభా నువ్వే మాకు సహాయం చేయమని, సర్వసత్యంలోనికి నడిపించమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనకందరికి సదాకాలము తోడయుండును గాక. ఆమెన్. దేవుడు మనల్ని దీవించును గాక.